మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకి మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక. సర్వకృపానిధి దేవుడు ఆయన గొప్ప కనికరాన్ని బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములు దేవుని మాటలు మనము ధ్యానము చేయడానికి ప్రభు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశం కొరకై దేవాది దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారుగా ఉన్నాం. అదే సమయంలో దేవుని వాక్యం వినుటకు దేవుని పాదముల చెంత కూడి ఉన్న దేవుని ప్రియబిడలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ శ్రేష్టమైన శుభదినాన క్లుప్తముగా శిలువ మరణములోని ఆశీర్వాదాలు ఏవో కొన్ని టూకీగా మీకు జ్ఞాపకం చేస్తాను. సరే, మూలవాక్యాన్ని చూద్దాము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో శిలువ మరణములోని ఆశీర్వాదములేమిటో చూస్తూ ఉన్నాం. 2వ అధ్యాయం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 8వ వచనం. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందునంతగా అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తాను తగ్గించుకొనెను. చాలు. ప్రభువునందు ప్రియమైన వారలారా, ఈ మాటలు రాయబడినది సృష్టికి ఆధారమైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి. ఆయన జనన మరణములు ఇందులో రాయబడి ఉన్నాయి. ఆయనను గురించి అపోస్తలుడైన పౌలు చెరసాల్లో ఉన్నాడు, జైల్లో ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఏమని మాట్లాడాడు అని మనం చూస్తే, ఆయన ఆకారములో మనుషుడట, అంటే రూపాన్ని చూస్తున్నప్పుడు మనుషుడుగా ఉన్నాడు. కానీ మనిషి చేయలేని మహత్కార్యాలను దేవుడు మాత్రమే చేయగలిగిన కార్యాలు చేశాడు. ఆయన దైవ కుమారుడు కాబట్టి. అయితే ఇందులో చాలా ప్రాముఖ్యంగా నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ఆయన మనుషుడిగా కనబడినా మరణము పొందినంతగా, అనగా ఏ మరణం? శిలువ మరణం. శిలువ అనేది ఆ దినాలలో శాపగ్రస్తమైనటువంటి మరణం. ఆ మరణం ఎన్నో రీతులుగా, హింసించి చంపేటటువంటి దానికి ఎన్నో రీతులుగా, నూనె చల్లి, కట్టివేసి, చర్మాలు ఒలిచి, ఇలాంటి రకరకాలైనటువంటి మరణాలు మొదటి శతాబ్దంలో ఉన్న ఈ మరణాన్ని ఎవరు ఒప్పుకోరు. ఎందుకంటే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. అపోస్తలుడైన పౌలే గలతీ సంఘంతో మాట్లాడుతూ అంటాడు, మాను మీద వ్రేలాడిన ప్రతి ఒక్కడు శాపగ్రస్తుడు అన్నాడు. అలాంటి మరణాన్ని ఆయన ఎందుకు ఒప్పుకున్నాడు అంటే, సర్వమానవాళి పాపములు తన వీపు మీద వేసుకోవడానికి ఆయన ఒప్పుకున్నాడు. శిలువ మరణము పొందినంతగా అని చెబుతూ విధేయత చూపిన వాడై తనను తాను ఏం చేశాడు? తగ్గించుకున్నాడు. నేను ఒక మాట అడుగుతాను. క్రైస్తవ లోకంలో గుడ్ ఫ్రైడే అనేటటువంటిది ప్రతి చోట, ఇప్పుడు ఉదాహరణకు కొన్ని శాఖల వాళ్ళు చేయరు. బ్రదరన్ అసెంబ్లీను, బాక్సింగ్ ఫెలోషిప్, ఇలాంటి కొన్ని శాఖలు గుడ్ ఫ్రైడేని చేయరు. కానీ ఆ రోజు ఆరాధన దినముగా ఉదయకాలం 9కో 10కో వెళ్ళి చక్కగా దేవుని వాక్యాన్ని మధ్యాహ్నం వరకు ధ్యానం చేసి ఇళ్ళకెళ్ళిపోతారు. నేను ఒకరోజు అడిగాను, ఎందుకు అనంటే, ఇక్కడికి రాకపోతే ఇంకో చోటుకి పోతారన్నా ఆ రోజు, సో అక్కడ ఏదైనా ఆడంబరాలకు అట్రాక్ట్ అయిపోయి వెళ్ళిపోతారని మేము కూడా ప్రార్థన పెట్టామన్నారు. ఓకే, తర్వాత విషయం. అన్ని చోట్ల ఆరాధనలు జరుగుతున్నాయి. ఇంకా గుడ్ ఫ్రైడే రోజు ఇంకా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, పూలంగల కానుంచి కొన్ని చర్చల వరకు రకరకాలైనటువంటి వ్యక్తులు శిలువనెత్తుకొని మోస్తారు. అవునా? నేనేమన్నా కొత్తగా చెప్తున్నాను? శిలువను మోస్తారంటే చర్చిలో ఉన్న విశ్వాసులకు దింపుడు కళ్ళం, చచ్చిపోయినప్పుడు దింపుడు కళ్ళం అంటారు చూడండి, అట్లా రోడ్డు మీద అక్కడక్కడ మార్కులు వేసి, కావాలంటే మీరు ఆరాధన అయిపోయిన తర్వాత మొద్దనూరు రూట్లో వెళ్తే
పెద్దగా దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు. ముద్దనూరు బస్ స్టాండ్ నుంచి 4 రోడ్ల కూడలి వరకు వెళ్తే ఎప్పుడైనా సరే అక్కడక్కడ రౌండ్ మార్కులు వేసి 1, 2, 3 సంఖ్యలు రాసి ఉంటారు. ఇలాగ సిలువ మోసే భక్తులు కూడా ఉన్నారు. మెడలో సిలువ, ఆ గుడిలో సిలువ, గుడి మీద సిలువ. సిలువ అనగా అడ్డకర్ర, నిలువు కర్ర. ఇలాంటి కర్రలు మందిరాల మీద లేదా తమ తాహత్తును బట్టి బంగారు ఆభరణంగా మెడ మీద వేసుకోవడం మంచిదే. ఇప్పుడు కాంట్రవర్సీ వద్దు, అంటే విమర్శన ధోరణి వద్దు. వీధిలో సిలువ మోసిన, గుడ్ ఫ్రైడే అని చెప్పేసి పానకాలు పిసికిన, ఆ రకరకాలైనటువంటి ప్రార్థనలో గడిపిన, ఎందుకయ్యా ఇలాగ చేశారంటే ప్రభువు చేశాడు, ప్రభువును పోలిని మేము నడుచుకోవడానికి ఇష్టపడుతున్నా అని చెప్పేవారికి ఇక్కడ ఒక మాట చెప్పాడు. శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై ప్రభు అయిన యేసు క్రీస్తు తనను తాను ఏం చేశాడు? తగ్గించుకున్నాడు. గుడ్ ఫ్రైడే అందరూ చేయొచ్చండి. సిలువ యాక్టింగ్ సిలువ రోడ్డు మీద అందరూ మోయొచ్చండి. మందిరాల్లో పానకాలకు స్పాన్సర్ చేయొచ్చండి. కానీ మనిషిలో ఉండవలసినది, మహాగణుడైన ప్రభు నేర్పినదేంటి? తగ్గింపు. ఆ మధ్య ఒక దరిద్రమైన సినిమా వచ్చి సమాజానికి అంతటికీ ఏమి నేర్పించిందంటే, మన ఆంధ్రప్రదేశ్లోనే, తర్వాత కొన్ని భాషల్లో కూడా వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరూ కుర్రకారంతా నేర్చుకున్న మాట ఏంటంటే తగ్గేదే లేదంట, అస్సలు తగ్గరంట. కానీ బైబిల్ గ్రంథం చెప్తుంది, ఆయన దేవుని కుమారుడై ఉండి తనను తాను పరలోకాన్ని విడిచి భూలోకానికి శిలువ మరణం పొందడానికి తనను తాను ఎలాగొచ్చాడు? తగ్గించుకొని. అయితే నేను ఇప్పుడు ఒక ప్రశ్న వేస్తున్నాను మిమ్మల్ని. గుడ్ ఫ్రైడే చేసిన, ఈస్టర్ చేసిన, క్రిస్మస్ చేసిన, న్యూ ఇయర్ సెలబ్రేషన్ లో ఉన్న, చర్చికి వెళ్తున్న మీలో ఈ స్వభావము ఉందా? ఈ స్వభావం మీలో ఉందా? లేకపోతే సైతాను ప్రకటించినట్టుగా మేమెందుకు తగ్గాలి, తగ్గితే గిగ్గితే వాళ్ళు తగ్గమను, మేమెందుకు తగ్గాలి అని మీరు అతిశయపడుతూ ఉన్నట్లయితే పండుగలు చేసే క్రైస్తవులే తప్ప పరివర్తన కలిగిన క్రైస్తవ్యము ఆ జీవితము కాదు. ఈ రోజైనా ఈ మాటలు వింటూ ఉన్నప్పుడు నీ స్వభావంలో మార్పు కలిగి తగ్గింపు కలిగితే నా ప్రభు ఆయనను ఉన్నతంగా హెచ్చించినట్లుగా నిన్ను కూడా తప్పనిసరిగా ఏం చేస్తాడు? ఉన్నతంగా దీవిస్తాడు. అయితే ఈరోజు సమాజానికి తగ్గింపు లేదు. 10వ తరగతి అట్ టైం పాస్ అయితే తగ్గింపు లేదు. బాగా తినేసి, ఇప్పుడు మీకు తెలుసా, కుర్రకారు పిల్లలకు మేము చదువుకుంటున్నప్పుడు 10th క్లాస్ చదివేటప్పుడు, 10th క్లాస్ కాదు ఇంటర్మీడియట్ కూడా మూతి మీద మిసం మొలసల. వింటున్నారా కుర్రాళ్ళు? ఇంటర్మీడియట్ చదివే సమయానికి కూడా అప్పుడు అంటున్నారు, ఇప్పుడిప్పుడే మిసాలు వస్తున్నాయే మీ పిల్లోడికి అని. ఇప్పుడు 8th 9th నుంచి వచ్చి దూయిపోతుంటున్నాయి. ఏంటి కారణం? ఫుడ్ ఎఫెక్ట్ అంతే. ఆ రోజు శుభ్రంగా ఇంట్లో వండినవే తిన్నాం, కలిపివి కలుషితమైనవి తినలా. ఈరోజు అంత చిన్నప్పటి నుంచి ఏం కావాలి నీకంటే చికెన్ పకోరా, పకోరా, మటన్ పకోరా, ఇవే ఇంకన్ని తినుతుంటున్న తిండి, నూనె పదార్థాలు. ఇంకా మీకు చెప్తాను అర్థం కావడానికి, తప్పుగా అనుకోమాకండి. అవి ముందే శరీరంలో ఎట్లా చెప్పాలన్నా అంటే, ఒకప్పుడు మన అమ్మలు మన అక్కలు వారు అంటే వయసులో ఋతుక్రమం వచ్చి పెద్ద మనిషి అయ్యారు అని అంటే 13 ఏళ్ళు 14 ఏళ్ళు. ఇప్పుడు 8, 9, 10 ఎలాగా? గుర్తుపెట్టుకోండి, వాడికి నిస్సారైన ఈ పాప పెద్ద పాప అయినా వారి దేహంలో వెళుతున్నటువంటి కలుషితమైన ఆహారం
శరీర మార్పులను తొందరగా తీసుకొచ్చేస్తుంది. అయితే ఈ మార్పులను బట్టి మన వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, మేమేం తక్కువ, మీసాలు రాగానే మగోడైనట్టు కాదు, ఏమో పెద్ద పాప కాగానే బిడ్డ వృద్ధి చెందినట్టు కాదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రభువే పరమును విడిచి తగ్గించుకుంటే మనం ఎందుకండి అతిశయపడుతున్నాం? అమ్మ చేయి ఎత్తితే చేయట పెడుతున్నారు, ఇప్పుడు చేయట పెడుతున్నారు. నేను అనుకుంటాను కొంతకాలం వచ్చిన తర్వాత చేయి అడ్డ పెట్టడం మొదలుపెట్టి టబాను కొడతారేమో. తగ్గింపు లేదు. రోజు వాక్యం వింటాం, రోజు దేవుని మాటలు వింటాం. గుడ్ ఫ్రైడే పానకం తాగుతాం, పానకం కలుపుతాం, ఇంకేమైనా చెప్పండి. కానీ మానవ దేహములు, మానవ జీవితంలో ఏమి ఉండట్లే? తగ్గింపు. కొంతమంది వయస్సు భయపడుతుందని తగ్గింపు లేదు. కొంతమంది 10 రూపాయలు బ్యాలెన్స్ అంటే నిల్వ ఉంది, డబ్బు అప్పు లేదు, మిగులుబాటులో ఉన్నారు కాబట్టి మేమేంటండి, ఎవరికేం రుణం, మేమేం ఎందుకు తగ్గించుకోవాలి? ఇది డబ్బు గర్వం. మరికొంతమంది కుల గర్వం. సహభోజనం చేయలేం, కలిసి కూర్చోలేం. మనకు పక్కన కూర్చుంటే జర్రులు, తేళ్లు, పాములు అన్ని పాకి కాటేసి చంపుతాయి కదండి. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు, అడ్మిట్ అయినప్పుడు, సెలైన్ ఎక్కించినప్పుడు నా కులం వల్లే ఎక్కియండి నాకు సెలైన్ బాటలు, మా కులపు డాక్టర్ చేయండి నాకు ఆపరేషను అని గనక ఎవడైనా అనుకుంటే వాడు తొందరగా ఏమవుతాడు? చేస్తాడు బిరికన. బస్సు మా కులమోళ్ళే తోలాలి, మా కులమోళ్ళే తోలాలి. వీళ్ళ ఆయన తీసి ఇచ్చినాడు బస్సు, ఆయన తోలుతాడు. తగ్గింపు. మనిషి దేవుని ఆరాధన చేసేటప్పుడు తనలో కనబడాల్సిన స్వభావం ఏంటంటే దీనత్వం, విధేయత. ఆయన పరలోకమందున్న దేవుడు తనే భూమి మీదకి తగ్గించుకొని వచ్చి శిలువ మరణం పొందితే ఆ దేవుని ఏం ఆరాధిస్తున్నా మనలో తగ్గింపు లేకపోగా మమ్మల్నేనేమో అని అనుకోవడం నీ హెచ్చింపుకు నిదర్శనం. యేసు ప్రభువు వారు చెప్తాడు, నా స్వభావం అలవరుచుకోకుండా నన్ను చేసే ప్రార్థనలు, మీరు చేసే యాసనలు అన్ని యాక్టింగ్ రబై అని అంటాడు. ఆయన ఏమేమి కలిగి ఉన్నాడు? తగ్గింపు ఏమేమి నేర్పించింది చూద్దామా? అవన్నీ మనం ఎప్పుడు ధ్యానం చేసేవే. అఫ్ కోర్స్ మరొకసారి శిలువ మరణంలో ఆయన తగ్గింపు కనబరిచిన స్వభావాలు ఏంటో 7 విషయాలు కదండి. మొదటిది 23వ అధ్యాయం, లూకాసు సువార్త 23వ అధ్యాయము 34వ వచనము. లూకా రాసిన సువార్త 23వ అధ్యాయము 34వ వచనాన్ని చూస్తున్నాం. యేసు అంటున్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు, అంటే వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పాను. శిలువ మరణములోని మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటంటే, తన ఎదురుగా తప్పు చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు తెలిసే చేశారు. ఏమి చెప్పండి, తెలిసి చేశారా తెలియజేశారా? తెలిసే చేశారు వాళ్ళు. ఆయన అద్భుతాలు చేసే విషయం అందరికీ తెలుసు, చచ్చిపోయిన వారిని లేపడం అందరికీ తెలుసు, అన్ని అందరికీ తెలుసు. అన్ని తెలిసినా ఈయన మహాగణుడు. ఒకానొక సందర్భంలో సమాజానికి సవాలు విసిరాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా చెప్పండి రా, నిరూపించండి అన్నాడు. తప్పు లేక రాళ్ళు వేసి వెళ్ళిపోయారు, అంత పక్కన పడేసి. ఈయన గొప్పవాడు, బోధకుడు, ఘనుడు, దేవుడు. మనిషి ఎవరు ఇలాంటి కార్యాలు చేయలేరు. పుట్టు గుడ్డివాణ్ణి బాగు చేయడం ఏంటి, కుంటివాణ్ణి నడిపించడం ఏంటి అందరికీ తెలిసిపోయింది. అయితే ప్రియులారా, అందరికీ తెలిసిన అసూయ చేత కొట్టి, ఉమ్మి వేసి, ముఖం మీద పిడికలతో గుద్ది, ఒక ముళ్ళ కిరీటం తెచ్చి, రాజు కదా నువ్వు, రాజు కిరీటం లేకపోతే ఎట్లా అని కిరీటం పెట్టి శిలువమాను మీదకి ఎక్కిస్తే కిందన నిలబడి ఎగతాళి చేస్తున్నారు. వీడందరినీ రక్షిస్తాడురా,
వీడిని రక్షించుకోలేడురా, నువ్వు ఇప్పుడు దిగు శిలువ మీద నుంచి. నేను నమ్ముతాను దేవుని కుమారుడని నేను అంటాను, అప్పుడప్పుడు అనుకుంటాను, నేను నవ్వుకొని అంటాను, శిలువ మీద నుంచి దిగిరా నమ్ముతా అని అన్నప్పుడు టక్కన ఆయన దిగి వచ్చి కిందన కట్టబెట్టుకొని ఉంటే, రాయి పెట్టుకొని ఉంటే, ఈయన కొరడా తీసుకొని ఉంటే, ఇలాగ ఆయన మాట్లాడినా ఆయన వాటన్నిటిని సహించి బిడ్డ మీదున్న ప్రేమతో తండ్రి ఏమైనా కోపగించుకొని తన దేవదూతలను పంపి వీరిని చంపేస్తాడేమో అని. ఎందుకంటే అక్కడ ఒక జరుగుతాయి తర్వాత విషయాలు. ఆ ప్రదేశం అంతా చీకటైపోతుంది, చివరికి దేవాలయపు తెర నడుమికి చిన్నగడం. ఇవన్నీ చూసిన తర్వాత అయ్యో నీతిమంతుని అన్యాయంగా చంపేయమని రొమ్ములు బాదుకుని, అది వేరే విషయం. కానీ ఇక్కడ చూస్తున్నప్పుడు ఆ చుట్టూ ఉన్న పరిస్థితులు అన్నీ అననుకూలంగా ఉన్నాయి. వాంటెడ్లీ చేశారు, ఉద్దేశపూర్వకంగా చేశారు. అప్పుడు అంటాడు ఆయన, ఉద్దేశపూర్వకంగా చేసిన వారిని వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించు. ఏమన్నా మనం అప్పుడప్పుడు భార్య కాపురం చేస్తున్నప్పుడు పొరపాటుగా ఉప్పు మర్చిపోయింది అనుకో, ఏమి ఉప్పేలే అని అన్నా, వేసానే వీళ్ళు తక్కువ కదా వేసానే అంటాడు. లేదు లేదు ఉప్పు లేదంటాం. ఉప్పు లేదా, సర్లే ఒక పూట తిను అని అంటాం. నీవు వాంటెడ్గా ఉప్పు వేయకుండా నన్ను సంపాలుండవే, ఇది ఉప్పు వేయకపోతే అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆల్రెడీ నేను లో బీపీ, నువ్వు ఉప్పు వేయకపోతే ఇంకా బీపీ డౌన్. ఏమి పొరపాటు కారం ఎక్కువ, ఇంత కారం వేసావే ఎసిడిటీతో సాగాలని నేను అంటాను. వాళ్ళు పొరపాటుగా చేసిన దానికే సహించలేక నువ్వు ఉద్దేశం ఉందిలే, నీకు నా మీద మొదటి నుంచి ఉందిలే, మేమంటే మొదటి నుంచి సరిపోదులే, ఇన్ని మాటలు చెప్తారే. సరిపోనోళ్ళని తెలిసిన ప్రభు ఏమంటున్నాడు, క్షమించు, వీళ్ళకి తెలియదులే ప్రభువా. దేవుని ప్రభులారా, తెలిసి చేసిన వాళ్ళను ప్రక్కన పెడదాం. పొరపాటుగా ఇప్పుడు సరిపోనామో వీధిలో వెళ్తా ఉంది సందులో, పొరపాటుగా స్పీడ్గా వచ్చి కాలు తగిలి సారి కూడా చెప్పుకోకుండా తగలలేదేమోలే అని పోయి కూర్చుంది అనుకుందాం. దీనికి ఈ మధ్య పెరిగింది తెక్కు, తగిలింది, పొరపాటుగా సారీ కూడా చెప్పలేదు చూడు. సరే రేపు వారం నేను లేటుగా వచ్చానా సరే దీన్ని తన్ని కూర్చోవాలా, అంటే తగిలిచ్చిపోయింది ఆమె, నేను తన్నైనా సరే కూర్చోవాలా. ఇది మానవ నైజం. నేను అంటాను ప్రియులారా, తన కళ్ళ ముందు కీడు చేసిన వారు అపహాస్యం చేస్తూ నవ్వుతూ ఉంటే ప్రభు అంటాడు, వీరికి తెలియదు ప్రభువా, వీళ్ళను క్షమించు తండ్రి అని అడుగుతున్నాడు. ఎన్ని గుడ్ ఫ్రైడేలు చేశారో అమ్మగారులు, ప్రసంగాలు చేసిన అయ్యగారులు ఉన్నారు, మందిరాల్లో ఓ పేరెన్నిక కలిగిన పెద్దలు ఉన్నారు. ఒకరు మన కాడ కాకపోవచ్చు చాలా చోట్ల. కానీ ఒకరి మీద ఒకరికి ఏముండట్లా, క్షమాపణ లేదు. ఎవరినైనా క్షమిస్తా గాని దాన్ని మాత్రం వాని మాత్రం దేవుడు అంటున్నాడు, మొదటి ఆశీర్వాదం నీలో క్షమాగుణం ఉంటే నువ్వు ఏ గుడ్ ఫ్రైడే చేయకపోయినా కళ్ళు ఇక్కడ మూయగానే ఆయన దగ్గర తెరుచుకుంటాయి. ఇక్కడ మూయగానే అక్కడ ఆయన కౌగిట్లో ఒడిలోకి వెళ్ళిపోతాం హ్యాపీగా. కానీ మన హృదయము అంత తొందరగా క్షమించడానికి ఎప్పుడు కూడా సముఖతను వ్యక్తం చేయం. అది ఉండి చూడండి ఈ భూమి మీద మీ స్థాయి ఎలాగ మారిపోతుందో. రెండో విషయానికి వద్దాం. అక్కడే 23వ అధ్యాయము 43వ వచనం, 23వ అధ్యాయము 43వ వచనం, లూకాసు వానితో సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడే అన్న ఫిలిప్పి 2:8లోను సంగతులను వివరిస్తున్నాను ప్రియులు. 43వ వచనం చదువు. అందుకైన వారితో నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. యేసు ప్రభుల వారి కుడి వైపున ఒకడు,
ఎడం వైపున ఒకరు దొంగలను సిలవేశారు. దొంగల మధ్యలో ఒక దొంగ మాదిరి నిలబెట్టారు. ఒక దొంగ అంటాడు, నువ్వు చాలా అద్భుతాలు చేసావంట కదా భూమి మీద బతికినప్పుడు, ఇప్పుడు కూడా అద్భుతం చేయి, సిలువ దిగి వెళ్ళిపోదాం, నేను మళ్ళా దొంగతనాలు చేసుకుంటా, నువ్వు కావాలంటే స్వార్థ చేసుకో యేసుప్రభువా అన్నాడు. అప్పుడు ఇంకొక దొంగ ప్రక్కన వాడు అంటున్నాడు, రే మనం తప్పు చేసి సిలువెక్కామురా, ఆయన ఏ తప్పు చేయలేదురా, ఆయన తప్పు చేసిన వాడు కాదు, తప్పటడుగులు వేసిన వాడు కాదు, ఆయన పరిశుద్ధుడు, ఆయన మీద అసూయ చేత సిలువ కొట్టారా, ఏంటి నువ్వు దేవునికి భయపడవా అని వీడు వాణ్ణి గద్దించి ఈ మధ్యలో ఉన్న ఈయనతో అంటున్నాడు, ప్రభువా బతికినంత కాలం బ్రతుకుకు విలువ లేకుండా బ్రతికాను, కానీ ఈ మరణం నీకు ముగింపు కాదు. బహుశా ఈయన గురించి వీడు విన్నాడు ఎప్పుడో, అందుకే ఈ మరణం నిన్నేం చేయలేదు, నువ్వు తిరిగి లేస్తావు, ఆరోహణం అవుతావు, ఇవన్నీ నీ బోధలు బహుశా అక్కడక్కడ ఆయన ప్రసంగిస్తూ ఉన్నప్పుడు విన్నాడు వీడు. అందుకే అంటాడు, తిరిగా నువ్వు మరలా వస్తావు. ఈ భూమి మీద క్షమాగుణము లేకోకుండా, తగ్గింపు లేకోకుండా బ్రతుకుతున్న వాళ్ళని విడిచిపెట్టి క్షమించే మనసు, తగ్గింపు కలిగిన వాళ్ళను తీసుకుని వెళ్ళడానికి నువ్వు వస్తావు. నీ రాజ్యములో నన్ను నీవు ఏం చేస్తావు, జ్ఞాపకం చేసుకోవాలన్నాడు. అప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు, ఇప్పుడు కాదు. మీరు చదవండి ఆ మాట 42 వచనం, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు, ఇప్పుడు కాదు తర్వాత వస్తావు ప్రభు నువ్వు మరలా, అప్పుడు జ్ఞాపకం చేసుకో అన్నాడు. నా దేవుడు ఎలాంటి వాడంటే, ఎప్పుడో నా బిడ్డలను జ్ఞాపకం చేసుకో ప్రభు అంటే ఇప్పటి నుంచి జ్ఞాపకం చేసుకునే దేవుడు. అందుకే దేవుడు అక్కడ అంటున్నాడు, నేడు నీవు నాతో కూడా ఎక్కడుంటావు, ఇప్పుడే ఉంటావురా బాబు. నువ్వు మార్పు చెందితే ఈ రోజే రక్షణ దినం. అందుకే జ్ఞాని అయినటువంటి అపోస్తలుడైన పౌలు గారు ఎబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మాట్లాడుతూ అంటాడు, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ మనము తప్పించుకుంటాం. చాలా మంది బ్యాప్టిజం తీసుకోరంటే, ప్రారంభంలో మాకు గుర్తు, బ్యాప్టిజం తీసుకోరంటే శిలువలో ఉన్న దొంగ బ్యాప్టిజం తీసుకున్నాడా చెప్పు. బాబు దేవుడు సంపాదించుకోవడానికి సామర్థ్యాన్ని ఇచ్చాడు, పరిచర్యకు అర్పణన్న పంపించు, శిలువలో ఉన్న దొంగ కానుకిచ్చాడా చెప్పు. ఎవరిని పోల్చుకుంటారు సహజంగా, దొంగను. అప్పుడు అంటారు, వాడు శిలువ మీద ఉన్న దొంగ, నువ్వు మాత్రం సంఘంలో ఉన్న దొంగ. రక్షణ పొందడానికి ఎన్నో అవకాశాలు ఇస్తున్నా నీ ఇష్టానుసారమైన జీవితం రక్షణను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావు. రెండవ ఆశీర్వాదం, నువ్వు నేడు రక్షణ పొందుకోకుండా ఎన్ని పండుగలు చేసినా ఏ ఉపయోగము లేదు. డబ్బులోనికి ప్రతిరోజు పండుగేనండి, సంవత్సరానికి ఒక రోజు అవసరంలే. శుక్రవారం అనేది ఒక రోజు అవసరంలే, ప్రతి వారం వస్తుంది. నీలో పరివర్తన కలిగి క్షమాగుణము కలిగి రక్షించబడి ఉన్నావు అనుకో, అది గొప్ప పండుగ. అందుకే నాకు ఒక అలవాటు ఏంటంటే, ఎవరైనా అన్న ఈ వస్త్రం కుట్టించుకోండి అని ఇచ్చినా, లేదా బట్టలు తీసి ఇచ్చినా, నేను పండుగ రోజు వేసుకోవాలని ఎప్పుడు అనుకోను, కానీ ఆదివారం వేసుకోవాలని ఎప్పుడు అనుకుంటాను. ఆ ముందు ఏదైనా ఒక మంచి కార్యక్రమం ఉన్నా కూడా ఇది ఆదివారం వేసుకుందాంలే అనే పోస్ట్ పోన్ చేస్తా. కారణం ఏంటంటే, ప్రభు పునరుద్ధానుడైనటువంటి ప్రతి ఆదివారం పండుగ నాకు. దేవుని నేను అదే అడుగుతూ ఉంటా ఎప్పుడు, ప్రభువా ఏదో ఒక రోజు చావు అయితే చావాల్సిందే ప్రభువా, ఎవరైనా ఒకవేళ నీకు ఇష్టమైతే. ఇలాగ వాక్యం చెబుతూ ఇట్లే చచ్చిపోయాను అనుకో, నేను నా జీవితంలో అంతకు మించిన ధన్యత మరొకటి లేదు. వాక్యం చెప్తూ మీరు అదే కోరుకోండి. మరణం ఎప్పుడు ఒకసారి ప్రభువా నీ మందిరంలోకి వచ్చి వాక్యం వింటూ
అలాగ తలవాలిస్తే ఎంత బాగుండు. మనం సాగు కోరుకునేవా? నువ్వు సాగు ఉట్టి కట్టుకుని అట్టే బతుకుతావు. నా కోరికండి, నా ప్రభువుతో నేను చెప్పే మాట, నాయన నీ మందిరంలోకి వచ్చి ఎంచక్క వాక్యం ప్రకటిస్తూను, పాట పాడుతూను, మోకాలు ఒంగో, ఒకవేళ నా తరము, నా పెద్దవాళ్ళు కాలం అయిపోయినా చిన్నపిల్లలు ఎదిగి ప్రయోజకులయ్యి అలాంటి పిలుపు నాకు వచ్చినప్పుడు అన్న ఒకరోజు కోరుకున్నాడు రా అని చెప్పండి. మీరు ఏడ్చాల్సిన పనిలే, అది ధన్యత అండి. రక్షించబడ్డాం కాబట్టి వెళ్తామంతే. ఇంకా ఎవ్వరు ఈ లోకంలో శాశ్వతంగా ఉండరు. 70, 80, 100 ఆ పైవి పొద్దుతే ఏముంది, పోవాల్సిందే. కానీ మంచి మరణాన్ని కోరుకోవాలి. నీళ్ళు ఇమ్మా అంటే నీళ్లు ఉండు చెప్పు, ఇక్కడ దాహం మంచం మీద ఉండు చెప్పు. తాగేటప్పుడు పొరపాటుగా పసిపిల్లతనం వస్తుందండి ముసలోళ్ళు అయినాక. తాగేటప్పుడు నీళ్లు కారాయనుకో, నీళ్లు తాగుతా అంటే అన్ని మింద పోసుకుంటాం. సిల్దానా ఈమె పోసుకోదు ఎప్పుడుగా. ఇప్పుడు చాలా స్పీడ్ గా నడుచుకుంటూ వెళ్ళిపోతాం బాత్రూమ్కో. కానీ పిల్లగా ఉన్నప్పుడు ఎక్కడ కూర్చుంటే అన్నే కూర్చొని పోసుకొని స్విమ్మింగ్ పూల్ ఆడుతా అంటారు మన పిల్లోళ్ళు. వృద్ధాప్యం వచ్చిన తర్వాత కూడా స్విమ్మింగ్ పూల్ ఆడకపోయినా లీకేజీలు జరుగుతాయి, వస్తాయి. వయసు ప్రభావంలే అనుకుంటే పర్వాలే. ఇంత వయసు వచ్చింది, బుద్ధి లేదు, ఎక్కడ ఏం చేయాల్సింది తెలియదు. అక్కడ చేయాలని ఈ అవ్వకు తెలుసు, ఈ అయ్యకు తెలుసు, కానీ శరీరం సహకరించలే. ఏం చేద్దాం మరి? అందుకే నేడు అనబడే సమయం ఉండగా ఎలాగైనా రానివ్వండి మరణం. గొప్ప దైవజనుడు భక్త్ సింగ్ గారు ఎలాగ చనిపోయారు తెలుసా మీకు? పడక మీద దాదాపు 13 ఏళ్లు పైబడి 1, 2 అలాగే అయిపోయి మంచి దైవజనుడు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా సంఘాలు ఉన్నాయి. సేవ చేసి ఎప్పటికప్పుడు ఎత్తుతూ వచ్చారు. ఈపు కట్టకపోకోకుండా పోర వేసి మనిషిని ఎప్పుడప్పుడు చేస్తూ వచ్చారు. గొప్ప దైవజనుడు యేసన్న గారు ఎలాగ చనిపోయారు? కిడ్నీ ఫెయిల్ అయిపోయాయి, ఆయనకు షుగర్ ఉండింది, కానీ నేను టాబ్లెట్ తీసుకోకూడదు అనేటటువంటి ఒక నిబంధన, దేహమంతా బక్కచిక్కిపోయింది. కానీ అలాంటి దైవజనుల నిరీక్షణ ఏంటో తెలుసా? మేము రక్షించబడ్డాం, ప్రభుతో ఉంటాం. ఈరోజు ఉన్న ఫలంగా, ఈ రాత్రో ఈ క్షణమో ఉన్న ఫలంగా నువ్వు కాకుండా నీ పిల్లలో ఎవరో విడవబడాల్సి వచ్చిందనుకోండి, ఎక్కడుంటారండి మీరు? ఈరోజు పోతే మొన్నటికి 3 రోజులు అంటారు, ఓకే సరే. ఈ మట్టి దేహం మట్టి అయిపోతుంది, మరి ఆత్మ సంగతి ఏంటి? దొంగకు రక్షణ ఎలాగొచ్చిందంటే, బ్యాప్టిజం లేదు కదా, కానుక లేదు కదా అంటాం కదా. ఒక మాట చెప్తాను, అక్కడ ఉన్నది సర్వాధికారి అయిన దేవుడు. ఎట్లా చెప్తారన్నా? నేను అడిగినా పక్క రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఒక ప్రాంతానికి వెళ్ళాడు. ఒక వ్యక్తి చనిపోయాడు, వాళ్ళ పిల్లలు వచ్చారు, అక్కడ నిలబడ్డాడు, వాళ్ళకు కొంత సహాయం చేశాడు, డబ్బు సహాయము. వెంటనే ఆయన అన్నాడు, ఈయనకు గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వండి అన్నాడు. ఈయన రిక్రూట్మెంట్ కాలే, క్వాలిఫై కాలే, ఇవన్నీ లేదు. చెబుతున్న వ్యక్తి రాష్ట్రాన్ని శాసించగలిగిన స్థాయిలో ఉన్నవాడు కాబట్టి అధికారులు ఒబే చూపేసి అతనికి ఒక ఉద్యోగం ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఆ అధికారి అక్కడ ఉన్నాడు. ఇక్కడ యేసు ప్రభుల వారు ఉన్నారు కాబట్టి వాడికి బాప్తిజం అవసరం లే. ఇంకా ఆయన ఎప్పుడైనా పిలుచుకొని వెళ్ళొచ్చు. కానీ ఇప్పుడు ఇక్కడ చూడు, నీకు అవసరం రక్షణ. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.